మంచు సంకెళ్ళు అడుగుల్ని గట్టిగా బంధిస్తాయి. చల్లని గాలులకు కండరాలు వణికిపోతాయి. గడ్డకట్టిన మంచు పొరలపై నుంచి వెళ్ళాలా వద్దా అని 1-2 సార్లు ఆలోచింపచేస్తాయి. ఒకసారి ముందుకు, ఇంకోసారి వెనక్కు. ప్రతి మలుపు, ప్రతి క్షణం, ప్రతి అడుగులో ప్రాణాంతక ప్రమాదాలు హెచ్చరిస్తుంటాయి. కైలాస పర్వతం తర్వాత అత్యంత కష్టమైన శ్రీఖండ్ కైలాస ప్రయాణం ఇదిగో ఇలా సాగింది. चढ़ाई कोई भी हो, चुनौतियां तो उसमें होती ही हैं, लेकिन 18,000 फीट की इस ट्रैकिंग में पल पल बदलता मौसम, कदम कदम पर आने वाली कठिनाइयां ऐसा हाल कर देती हैं कि कभी कभी अपने ही फैसले पर अफसोस होने लगता है। శ్రీఖండ్ మహాదేవ్ కేవలం కష్టమైన యాత్ర మాత్రమే కాదు, రహస్యాలతో నిండిన ఒక శివలోకం. దీని గోప్యతను విజ్ఞాన శాస్త్రంలోని ఒక్క సిద్ధాంతం కూడా ఛేదించలేకపోయింది. 14,000 అడుగుల ఎత్తులో రాళ్లు, హిమనీనదం, పచ్చదనమే కనిపించని ప్రదేశంలో మధ్యలో ఉన్న ఒక సమతుల మైదానంలో పార్వతీ బగీచా. ఇక్కడ అనేక రకాల అరుదైన పుష్పాలు వికసిస్తాయి. यहाँ पे ब्रह्म कमल जो है हमारे को देखने को मिलता है, बाकी सारी जगह पे आपको कुछ नहीं मिलेगा। శ్రీఖండ్ శివలింగం కింద గుండ్రని భారీ శిలల మధ్య పెద్ద పెద్ద చదునుగా చెక్కిన రాళ్లు ఎందుకున్నాయి? అవి కూడా సరిగ్గా 12. వాటిపై ఏదో తెలియని లిపిలో ఏదో రాసుంది. और कहते हैं कि भीम जी जो थे वहाँ से स्वर्ग के लिए सीढ़ियाँ बना रहे थे, और काफ़ी बड़े बड़े मतलब बोल्डर्स हैं, पत्थर हैं, जिनको हम मतलब एक सामान्य आदमी उनको हिलाने की भी सोच नहीं सकता है, जो सीढ़ियाँ उन्होंने उस समय में वहाँ बनाई होंगी। हमें मालूम नहीं होगा किस भाषा में लिखा है, किस भाषा में नहीं लिखा है। ये जरूर हमें पता पूरा है, ये लिखा है। అత్యంత అద్భుతమైంది శ్రీఖండ్ మహాదేవ్. 18,000 అడుగుల ఎత్తులో చుట్టూ మంచుతో కప్పపడ్డ శిఖరాలు. కానీ శ్రీఖండ్ పర్వతంపై మాత్రం ఒక్క అంగుళమైన మంచు కనిపించదు. जब भी यहाँ पे बर्फ पड़े तो इनके ऊपर कभी बर्फ टिके ना। ऐसे तो है कि थोड़ी देर के लिए रहे भी, मतलब कि वो प्रॉपर बर्फ इनके ऊपर कभी नहीं होती है। రహస్యాలను ఛేదించడానికి, తొలిసారి టీవీ తెరపై చూపించడానికి అన్ని ప్రమాదాలను ఎదుర్కొంటూ శిఖరం వైపుగా సాగుతోంది దృశ్యం బృందం. మా గమ్యం ఇదిగో ఇక్కడ ఉంది. 18,000 అడుగుల ఎత్తులు హిమాలయాల్లోని ఇదిగో ఈ ప్రాంతంలో. మేము అక్కడి నుంచి 35 కిలోమీటర్ల దిగువన కుల్లు జిల్లాలోని జావో గ్రామంలో ఉన్నాం. మార్గం ఇలా ఉంది. జావో నుంచి థాచడు, థాచడు నుంచి కాళీఘాటి, అక్కడి నుంచి భింద్వా, నెక్స్ట్ పార్వతీ బాగ్, ఆ తర్వాత నైన్ సరోవరం. అప్పుడు దర్శనమిచ్చేదే శ్రీఖండ్ మహాదేవుడు. 35 కిలోమీటర్ల ఈ సుదీర్ఘ ట్రెక్కింగ్ లో 2 ప్రమాదాలున్నాయి. ఫస్ట్, ప్రతి 5 కిలోమీటర్లకు ఒకసారి మారే భూభాగం. రెండవది, ప్రతి అడుగులో క్షణ క్షణం మారే వాతావరణం. ये जो यात्रा है 100% लोग तो आते हैं दर्शन के लिए, लेकिन यहाँ 20% लोग ही दर्शन कर पाते हैं। बहुत सारे लोग ऐसा है जो कि पार्वती बाग से रिटर्न आ जाते हैं, कोई भीमगढ़ से रिटर्न आ जाते हैं। మేం కూడా తిరిగి వస్తాం, కానీ శ్రీఖండ్ కైలాస్ ను స్పృశించిన తర్వాతే దానికి సంబంధించిన ప్రతి రహస్యాన్ని ఛేదించి వస్తాం.
మహాదేవుడి ప్రతి కైలాసానికి ఒక ప్రత్యేక కథ ఉంది. శ్రీఖండ్ కైలాస్ కు కూడా అలాంటి కథే ఉండొచ్చు. ఇంతటి గాఢమైన విశ్వాసం వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది. ఈ శిఖరం పైనే మహాదేవుడు వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడని చెప్తారు. కాస్మిక్ ఎనర్జీతో ఒక విస్ఫోటనం జరిగిందని, దాని కారణంగా శిఖరంలో చీలిక ఏర్పడిందని, కేవలం 72 అడుగుల ఎత్తైన ఒక శిల మాత్రమే మిగిలిందని, ఆ శిలలోని చీలిక నుంచే మహాదేవుడు బయటకు వచ్చి మళ్లీ కైలాస పర్వతానికి వెళ్లిపోయాడని చెప్తారు. ఆ శిల అవశేషాన్ని నేడు శ్రీఖండ్ మహాదేవుగా పిలుస్తున్నారు. ప్రయాణం సరిగా ప్రారంభం కాకముందే వాతావరణం మారబోతోందన్న సంకేతాలనిచ్చింది. వర్షం కుండపోతగా కురుస్తోంది. పగటిపూటే రాత్రిలా అనిపిస్తోంది. మా మొదటి లక్ష్యం భీమ్ద్వార్ చేరుకోవడం. వాతావరణం మరింతగా చెడిపోకముందే శ్రీఖండ్ మహాదేవ్ శిఖరాన్ని చేరుకోవాలి. వాతావరణం మరోసారి పరీక్షించడం మొదలుపెట్టింది. ఆకాశం నుంచి వడగళ్లు కురవడం మొదలైంది. మైదాన ప్రాంతం కావడంతో తలదాచుకునేందుకు సరైన ప్రదేశం కూడా లేదు. जो शिवशिला है, जितनी भी बर्फ होती है वहाँ कम से कम 25-30 फीट बर्फ गिरती है, तो वहाँ कभी ऊपर बर्फ नहीं टिकती है। हम कभी भी दूर से दूरबीन से देखते हैं, अपने कैमरे से जूम करके देखते हैं, तो उसके ऊपर कभी भी बर्फ नहीं टिकती है। పరీక్ష ఇంకా పూర్తి కాలేదు. ప్రయాణంలో ప్రతి మలుపులో సంకల్పానికి పరీక్షలు ఎదురవుతూనే ఉన్నాయి. శ్రీఖండ్ కైలాసానికి పాండవులతోనూ సంబంధం ఉందంటారు. వారు మోక్షం కోసం సంచరిస్తున్నప్పుడు మహాదేవుడి దర్శనం కోసం పాండవులు ఈ శిఖరానికి చేరుకున్నారని అంటారు. అందుకు సాక్ష్యమే ఈ కాళీ ఆలయం. విశాలమైన ఆకాశం కింద కాళీమాత పేరుతో ఈ వేదికను పాండవులే నిర్మించారన్న ప్రచారం ఉంది. अब इसके पीछे की मान्यता यह है कि जब पांडव अपने अज्ञातवास में थे, स्वर्ग की तलाश में, तब इस स्थान से होकर जाते हुए उन्होंने यहाँ पर माँ काली का आवाहन किया और तब से लेकर अब तक माँ काली का वास इसी स्थान पर है। यहाँ से होकर जाने वाले हर व्यक्ति की सुरक्षा का जिम्मा माँ काली खुद संभालती हैं, ये माना जाता है। ఈ వేదిక ఇక్కడే ఏర్పాటు చేయడం వెనుక ప్రత్యేక ఉద్దేశం ఉందంట. ఈ ప్రాంతంలోనే మహాదేవుడు ఒక రాక్షసుణ్ణి సంహరించారంటారు. ఎవరా రాక్షసుడు అంటే ప్రజల్లో భిన్నాభిప్రాయాలు. ఒక విశ్వాసం ప్రకారం తను భస్మాసురుడు. అతన్ని విష్ణుమూర్తి తన మోహిని అవతారంతో మోసగించాడని చెప్తారు. ఇంకొందరి అభిప్రాయం ప్రకారం అతను బకాసురుడు. ఇంకొంతమందేమో ఆ రాక్షసుడు బాణాసురుడు అని చెప్తారు. ఎక్కువగా భస్మాసురుడు అనే నమ్ముతారు. ఆ రాక్షసుడు ఎవరైనా కావచ్చు, కానీ అతని సంహారం మాత్రం ఇక్కడే జరిగిందని చెప్తారు. ఈ విషయంలో మాత్రం అందరూ ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. మొత్తం కొండలు కేవలం ఇక్కడ ఒక్కచోటే ఎర్రటి మట్టితో కలిసి ఎర్రటి నీటి ధార ఉబికి వస్తుంటుంది. అది ఆ రాక్షసుడి రక్తం వల్లే అంట. ఆకాశం నిర్మలంగా ఉంది. వర్షం ఆగిపోయింది. మేము తొలి మజిలీకి దగ్గరలో ఉన్నాం. మేఘాలు తొలగిపోగానే అది కనిపించడం మొదలైంది. ఎదురుగా భీమ్ద్వార్ బేస్ క్యాంప్. ఈ రాత్రి మేమిక్కడే గడపాల్సి ఉంటుంది. ఈ ప్రదేశాన్ని భీముడు స్వయంగా తన చేతులతో చెక్కాడని చెప్తారు. ఇక్కడి నుంచే శ్రీఖండ్ మహాదేవ్ కు వెళ్లే అత్యంత దుర్భేద్యమైన మార్గం ప్రారంభమవుతుంది. రేపు ఉదయం మేము అదే మార్గంలో ప్రయాణించాలి. రాత్రి కావస్తోంది. శరీరం కూడా ఉట్టిపోయింది. కొన్ని గంటల పాటు విశ్రాంతి తీసుకున్నాక తెల్లవారుజామున 3 గంటలకే లేచాం. శ్రీఖండ్ మహాదేవ్ శిఖరాన్ని తాకేందుకు
బయలుదేరాం. సూర్యోదయంతో పాటే శ్రీఖండ్ మహాదేవ్ శిఖరానికి మాకు క్రమంగా దూరం తగ్గుతోంది. సూర్య కిరణాలు కనిపించగానే మేం పార్వతీ బాగ్లో ఉన్నామని గ్రహించాం. పద్నాలుగు 14,000 అడుగుల ఎత్తులో లోయ మధ్యలో ఒక విశాలమైన మైదానం. అద్భుతం కంటే ఇది ఏం తక్కువ. శ్రీఖండ్ శివలింగం ఇక్కడి నుంచి కొద్ది గంటల దూరంలోనే ఉంది. 1000 సంవత్సరాల పాటు మహాదేవుడు ఇక్కడే తపస్సు చేశాడని చెప్తారు. అంతకంటే ముందే పార్వతీదేవి పేరుతో ఉన్న ఈ ప్రదేశం ఒక విభిన్నమైన కథను చెప్తుంది. విశ్వాసం ప్రకారం పార్వతీదేవి మహాదేవుణ్ణి దర్శించుకునే ప్రదేశం ఇదే. సరిగ్గా ఇక్కడి నుంచే శ్రీఖండ్ మహాదేవ్ తొలి దర్శనం లభిస్తుంది. ఈ పేరుకు మాత్రమే పార్వతీబాగ్ కాదు, ఇక్కడ అనేక రకాల వృక్షాలు, పూలు వికసిస్తాయి. బ్రహ్మకమలం వాటిల్లో ఒకటి. కొన్ని పువ్వుల కాలం ముగిసిపోయింది, మిగిలినవి రాత్రి కురిసిన భారీ మంచుకు నాశనమైపోయాయి. ఇంత ఎత్తులో విశాలమైన మైదానం, సమీపంలో పూల తోట. ఇక్కడి నుంచే శ్రీఖండ్ మహాదేవుడి తొలి దర్శనం. ఒకేసారి ఇన్ని విశేషాలు కలిగి ఉండడం పార్వతీబాగ్ ను అద్భుతమైన ప్రదేశంగా నిలబెడుతోంది. ब्रह्मकल्प कमल जो है हमारे को देखने को मिलता है, बाकी सारी जगह पे आपको कुछ नहीं मिलेगा. पत्थर मिलेंगे आपको आसपास या मिट्टी वाला रास्ता मिलेगा, पर जो हमारे को फूल और ब्रह्म कमल मिलेगा वो सिर्फ हमारे को पार्वती बाग में मिलेगा. పార్వతీబాగ్ దాటాకే అసలైన సవాల్ ఎదురైంది. 12 కిలోమీటర్ల పొడవైన మంచు మార్గం, దాదాపు 90 డిగ్రీల నిటారుగా ఉన్న శిఖరం. ఒంటరిగా మేం కూడా ధైర్యం చేసేవాళ్ళం కాదేమో. కొంతమంది పర్వతారోహకుల బృందం మాతో కలిసింది. వాళ్ళు చాలా సహకరించారు. పన్నెండు కిలోమీటర్లు అంటే చిన్నగానే అనిపించవచ్చు, కానీ ఈ మంచులో ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తుంటే ఆ 16,000 అడుగుల ఎత్తులో వీచే గాలి ఎముకల్ని మొత్తుబారేలా చేస్తుంది. లక్ష్యం వైపు పడే ప్రతి అడుగు మనోధైర్యాన్ని మరింత బలపరుస్తుంది. శ్రీఖండ్ మహాదేవుడి చివరి మలుపు దగ్గర ఈ శిఖరంతో సంబంధం ఉన్న 12 ఆశ్చర్యకరమైన ఆధారాలు ఉన్నాయి. భారీ మంచు కారణంగా అవి దాని కింది భాగంలో కూరుకుపోయాయి. ఆ ఆధారాలు ఏంటంటే 12 భారీ శిలలు. చూడ్డానికి అవి చెక్కినట్టుగానే కనిపిస్తాయి. చూడ్డానికి శిలలు ఎవరో చెక్కినట్టుగానే ఉంటాయి. పెద్ద పెద్ద సమతులమైన 12 భారీ శిలలు. స్వర్గానికి వెళ్లేందుకు భీముడు ఇక్కడి నుంచే మెట్ల నిర్మాణానికి ప్రయత్నించాడని చెప్తారు. శిలలపై కొన్ని ప్రత్యేకమైన ఆకృతులున్నాయి. ప్రజలు వీటిని భీమబహి అని పిలుస్తారు. ఇప్పటి వరకు ఎవరూ కూడా వాటి అర్థాన్ని ఛేదించలేకపోయారు. శిఖరం కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది, కానీ ఈ 1000 మీటర్ల దూరమే చాలా భారంగా అనిపిస్తోంది. ఈ దారి ఎంత నిటారుగా ఉందంటే తాడు సహాయం లేకుండా 1 అడుగు కూడా ముందుకు వేయలేదు. శరీరం పూర్తిగా అలిసిపోయింది. శ్వాస వేగం ఊపిరితిత్తులకు భారంగా పడుతోంది. శరీరం నిజంగానే సహకరించని స్థితికి చేరుకుంది. శ్రీఖండ్ మహాదేవుడి దర్శనం మొదలైంది. కొంతసేపటికి ఆ మహాదేవుని అద్భుత స్వరూపం మా కళ్ళ ముందు ఉంది. 18,000 అడుగుల ఎత్తులో 72 అడుగుల ఎత్తైన ఒక
ఖండిత శివలింగం. ప్రజలు దీన్ని శ్రీఖండ్ మహాదేవ్ అని పిలుస్తుంటారు. అనుభవం ఒక్క విషయాన్ని మాత్రం చెప్తోంది. మనుషులు చేరుకోగలిగే అన్ని కైలాస శిఖరాల్లో శ్రీఖండ్ మహాదేవ్ అత్యంత కఠినమైంది, అత్యంత క్లిష్టమైంది. सबसे कठिन कैलाश की यात्रा इस स्थान पर आने के बाद पूर्ण होती है, जहां 18,000 फीट की ऊंचाई पर खुद विराजते हैं महादेव. खंड खंड होता है शरीर, तब आपको श्रीखंड के दर्शन प्राप्त होते हैं, ये कहा जाता है. और जब आप इन रास्तों से होकर आते हैं, कठिनाइयों को झेलते हुए आते हैं, तो यकीन मानिए आप वाकई शून्य हो जाते हैं. ना आपके शरीर में कोई ताकत बचती है, ना आपके दिमाग में कोई सोच बचती है. ఖండిత శిలని శివలింగంగా భావిస్తారు. ఒకప్పుడు మహాదేవుడు నివసించిన శివలింగం ఇదే అని విశ్వసిస్తారు. అప్పుడు ఒక విస్ఫోటనం జరిగి దాంతో చీలిక ఏర్పడి ఆ చీలికలోంచే మహాదేవుడు బయటకు వచ్చి తిరిగి కైలాసానికి వెళ్లిపోయాడని చెప్తారు. చీలిక ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చీలిక ఏర్పడిన ఆ శిలాఖండం ఇప్పటికీ యథాతథంగా అలాగే నిలిచి ఉంది. ఇది కూడా ప్రత్యేకమైన లీలై. दरार में आज भी आप कुछ भी डालोगे उसका पता ही नहीं चलता वो कितनी गहरी है कितनी नहीं है. तो कुछ बोलते हैं बीच में कहीं नीचे देव ढांग तक पहुंच जाते. ఒక విషయం మాత్రం నిజమే అని అర్థమవుతోంది. ఇక్కడి పర్వతంలో అత్యంత ఎత్తైన శిఖరం ఈ శివలింగమే అని కింద ఉండే గ్రామస్తులు చెప్తారు. చుట్టుపక్కన పర్వతాలపై అనేక శిఖరాలున్నాయి, కానీ ఈ శ్రీఖండ్ మహాదేవ్ పైనే మంచు లేదు. మిగతా అన్ని తెల్లని మంచుతో నిండిపోయాయి. 18,000 फीट की ऊंचाई पर चारों ओर बर्फीले पर्वत आपको नजर आ रहे हैं और सिर्फ एक शिला जिस पर बर्फ का नामो निशान नहीं है. माना ही जाता है कि भगवान भोलेनाथ ने जहां 18,000 साल तक तप किया था वहां पर ये शिला मौजूद है, जिस पर बर्फ आती भी है तो वो टिक नहीं पाती है. और यहाँ खड़े होने के बाद हम जो दृश्य देख पा रहे हैं, ये दृश्य भी इस बात की, इस दावे की तस्दीक कर रहा है. ఇది కేవలం ఒక పర్వతం, శిఖరం లేదా ఒక శిల గురించి మాత్రమే అయితే ప్రాంతం కేవలం పర్యాటక కేంద్రంగా ఉంది. కానీ ఇది ఒక పవిత్రమైన తీర్థక్షేత్రం. ఈ శివలింగంలో ప్రజలు సాక్షాత్తు మహాదేవుణ్ణి దర్శిస్తారు. కారణం ఆ పౌరాణిక గ్రంథాలు. అందులో శ్రీఖండ్ మహాదేవ్ ప్రస్తావన ఉంది. పురాణాల్లో ఆయన్ను శ్రీకంఠ మహాదేవ్, శివపురాణంలోని కోటి రుద్ర సంహితలో శివుడు పర్వతాలపై నివసించిన విధానాన్ని వర్ణించారు. అందులో శ్రీకంఠ స్వరూప మహిమను కీర్తించారు. ఆ శ్లోకం ఇలా ఉంది: విజయాచ జయాచైవ జయంతి కాపిలా తథా శ్రీకంఠస్య మహాకాలస్తథా చాన్యే చ కోటిత. అంటే అర్థం శ్రీకంఠుడు మహాకాలుడితో పాటు కోట్లాది గణాలు జగత్తు శ్రేయస్సు కోసం ఈ పర్వతాలపై నివసించారు. స్కంద పురాణంలోని హిమాచల ఖండంలో కూడా శ్రీకంఠుడు అంటే శ్రీఖండ్ మహాదేవ్ కథ ప్రస్తావించబడి ఉంది. శివపురాణం, స్కంద పురాణం రెండింటినీ కలిపి చదివితే ఈ దివ్య శిఖరానికి సంబంధించిన సంపూర్ణ కథ అర్థమవుతుంది. అంతేకాదు శివుడు ఇక్కడ 18,000 సంవత్సరాలు ఎందుకు తపస్సు చేశారన్న ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. స్కంద పురాణం ప్రకారం హాలాహల విషాన్ని సేవించిన తర్వాత మహాదేవుని కంఠం తీవ్రమైన వేడితో మండిపోతుంది. ఆ వేడిని శాంతింపచేయడానికి ఆయన మంచుతో కప్పబడ్డ ఆ శిఖరంపై తపస్సు చేశారు. ఆ శీతలతతో కంఠానికి శాంతి లభించగా దేవతలు ఆ మహాదేవునికి శ్రీకంఠ అనే నామమిచ్చారు. ఇదే కావచ్చేమో ఎన్ని కష్టాలున్నా ప్రజలు జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా ఈ శివలింగాన్ని స్పర్శించాలని, దర్శించాలని తప్పక ప్రయత్నిస్తారు. వాతావరణం మరోసారి మారిపోయింది. మంచు కురవడం ప్రారంభమైంది. ప్రజల విశ్వాసాన్ని అక్కడే వదిలిపెట్టి మేము మా తదుపరి కైలాస యాత్ర కోసం మళ్ళీ బయలుదేరాం.